వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడిందని అధినేత జగన్ అన్నారు. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లామని చెప్పారు. ఆ ప్రస్థానంలోనే వైసీపీ ఆవిర్భవించిందని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. చంద్రబాబు హామీలు నెరవేరుస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. మాట ఇచ్చాను కానీ ఇప్పుడు భయమేస్తుందని బాబు అంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలు జరగలేదని మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని జగన్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా. రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలరు. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు. ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగారు. ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగోమ్మా చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు, ఆ బాండు పత్రాలు ఇదిగోమ్మా అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు. ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక 10% ప్రజలు నమ్మినారు. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు, అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం. దాంతో 50% ఇంతకు ముందు వచ్చిన ఓట్ షేర్ మంది 40% ఓట్ షేర్కు ఒక 10% ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది. 11 నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. 2వ సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు. సరే, 2 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లలో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 11 నెలల టైం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో ప్రజలంతా కూడా
అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు. ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఏమంటామంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తుంది అని అంటున్నాను. అంతటితో ఆగిపోవడంలో చేయకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఓసారి 12 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 10 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 11 లక్షల కోట్లు అంటాడు. ఏదో ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం, రోజు దాన్ని దాటేసుకుంటూ పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.